తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటి గురువు అతిచారం వల్ల దశమంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. దానివల్ల గురుబలం తగ్గుతూ ఉన్నది ఈ వారం చివరి నుండి. అలాగే ఈ వారం చివరి నుండే రవి యొక్క మార్పు, వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి జన్మ రాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇవి రెండు కూడా కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలు. అప్పుడు కేవలం శనేశ్వరుని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ శనేశ్వరుడు కూడా వక్రగతిలో ఉన్నారు కాబట్టి తులారాశి వారికి ఆల్మోస్ట్ 9 గ్రహాలు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఈ వారం చివరి నుండి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఏమన్నా ఉంటే జీవితానికి సంబంధించి, అంటే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి, అలాగే ఉద్యోగ విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ, లేదా జీవితానికి సంబంధించినటువంటి ఒక మార్గము, ఒక పాత్, ఏ దారిలో మీరు వెళ్ళాలి అనేటువంటి కొన్ని క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ వారము అంత అనుకూలమైనటువంటి వారం కాదు. ప్రత్యేకించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇతరుల యొక్క లేదా గురువుల యొక్క, తల్లిదండ్రుల యొక్క అభిప్రాయము అనేటువంటిది చాలా ముఖ్యము. ఇక రెండవ విషయము, అదృష్టాన్ని నమ్ముకొని కానీ లేకపోతేనేమో సాహసించి ఏ పనిని కూడా ముందుకి తీసుకు వెళ్ళకూడదు. ఎంతో కొంత భరోసా ఉంటేనే కానీ, మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే కానీ ముందుకు వెళ్ళకూడదు. ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళినా, ఎవరినైనా నమ్మి ఏదైనా ఒక పని చేసినా, డబ్బు ఇచ్చినా, ఏం చేసినా సరే వాటి వల్ల నష్టం వాటిల్లుతుంది. కాబట్టి తులారాశి వారికి ఇది చాలా కీలకమైనటువంటి వారము. ఈ వారం తాలూకు శుభ ఫలితాలు, ఈ వారం తాలూకు పాప ఫలితాలు దాదాపుగా 5-6 నెలల పాటు ఈ రాశి వారి మీద ప్రభావాన్ని చూపెడతాయి. కాబట్టి ఈ వారంలోనే ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం మంచి అయితే 5 నెలల మంచి, చెడు అయితే 5 నెలల చెడు, ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి వారము. అటు పోటీ పరీక్షల్లోనూ, ఎగ్జామ్స్ రాసేటప్పుడు, లేకపోతే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటప్పుడు, ఏ చిన్న విషయమైనా సరే అన్ని కోణాల్లోనూ జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.